ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ ఆరోపించారు. సకాలంలో యూరియా, విద్యుత్ సరఫరా లేకపోవడం, కొనుగోళ్లలో జాప్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని కొనుగోలు కేంద్రాలను ఈరోజు సందర్శించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి రైతుల ధాన్యం వర్షాలకు తడిసి నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ సర్కారు ఘోరంగా విఫలమైంది. ఇది చాతగాంతనం ఒకటే కాదు, నిర్లక్ష్యం ఒకటే కాదు, ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నట్లుగా రైతుల మీద కక్ష తెచ్చుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడికక్కడ యూరియా కోసం లైన్లో నిలబెట్టిండ్రు, కరెంటు లేక తిప్పలు పడ్డారు, ప్రభుత్వం మీద ఆగ్రహంగా ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితులలో కొనుగోళ్లను సంపూర్ణం చేయకుండా చేసినామన్నట్లు అనిపించి వదిలేస్తే రైతులు కోపంతో ఆగ్రహంతో మళ్ళీసారి దళాలకు అమ్ముకుంటారు. అప్పుడు సర్కారు మీద భారం ఉండదు అనేటువంటి ఒక కుట్రపూరితమైన వైఖరితో వ్యవహరిస్తున్నట్లు అర్థమవుతా ఉంది. అంటే విధి లేని పరిస్థితులలో ఈ కొనుగోలు మేము కళల తెచ్చి నెల రోజులైంది, నెల రోజులైనా కూడా తూకాలు చేయరు. తూకాలు చేసినాక కూడా మళ్ళీ 15 రోజులు 20 రోజులు అయితే కూడా బండ్లు పెట్టరు. బండ్లు పెట్టమంటే ఎక్కడికైతే సర్కారు తరలించాలనో గోదాములకు అక్కడికి ట్రాన్స్పోర్ట్ ఘోరంగా విఫలమైంది సర్కారుది. బండ్లు లేవు మా దగ్గర, ఏం చేద్దామని చెప్పి ఐకేపీ సెంటర్లు కానీ సింగిల్ ఉండే వాళ్ళు కానీ చెప్తా ఉన్నారు. కొనుగోలు జరిగిన కాడ రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేమే డబ్బులు వేసుకొని మేమే బండ్లు తెచ్చి తీసుకుపోతామని చెప్పి రైతుల మీద భారం వేసుకొని వాళ్ళు తీసుకుపోవాల్సినటువంటి దుస్థితి వచ్చింది. అంటే దీన్ని బట్టి ఏంది అర్థమయ్యేది, మరోసారి పంట పండించినా ఇక సర్కారు కొనదు, ఇక మేము దళాలకు ఎవరికైనా 4 రూపాయలు తక్కువైనా అమ్ముకునేది మేలురా అని చెప్పి రైతులు అనుకోవాలి, ఆ బాట పట్టాలి. రైతు నష్టపోవద్దని ఆనాడు కేసీఆర్ సర్కారులో కొనుగోళ్ల ప్రక్రియ మొత్తాన్ని కూడా ప్రభుత్వం భారం తీసుకొని శ్రమ కోర్చి చాలా పద్ధతి ప్రకారంగా కొనుగోళ్ల ప్రక్రియను సజావుగా పూర్తి చేసి కొన్న తర్వాత 4-5 రోజుల లోపల రైతుల ఎక్కువ వారం రోజుల లోపల రైతుల అకౌంట్లో డబ్బులు వేసేది. ఇవాళ కొనుగోళ్ల ప్రక్రియ మొత్తాన్ని ఒక ప్రహసనం చేసేసినారు. కొనడానికే దాదాపు 20 రోజులు, నెల రోజులు పడుతుంది తూకాలు వేయడానికే. తూకాలు వేసినాక మళ్ళీ ఎత్తడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. ఇవాళ అకాల వర్షం వచ్చింది. అకాల వర్షాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైనాయి. వర్షాలని మనం ఆపలేము, ప్రకృతి అది. కానీ వర్షాలు వచ్చే లోపల ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ట్రాన్స్పోర్ట్ అయిపోవాలి కదా. ఎన్ని కవర్లు కప్పినా, ఏం చేసినా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పైనుంచి వర్షం, కింది నుంచి వర్షం, భూమిలో కిందికి వెళ్ళి తేమ వచ్చేస్తుంది, కిందికి వెళ్ళి వడ్ల కిందికి వెళ్ళి నీళ్ళు పోతున్నాయి, మొలకలు వచ్చినాయి, రైతులు గోడాడుతున్నారు. ఇటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్ని రైతాంగాన్ని కల్పించినటువంటి సర్కారు సర్వనాశనం అవుతుంది. ఇది ఎవ్వరికి ఏం పట్టదు, ముఖ్యమంత్రికి పట్టదు, మంత్రులకు పట్టదు. ఎక్కడో కూర్చొని స్టేట్మెంట్లు ఇవ్వడం కాడికే తప్ప ఇక ఎమ్మెల్యేలు అయితేనేమో ఉరుకురుకులాడి హామీలు ఇచ్చిన రాయాలా. ఇవాళ ముఖాలు లేవు. ఒక్క కొనుగోలు కేంద్రం కాడికి వచ్చి ఒక రైతునన్నా, ఒక ఎమ్మెల్యేనన్నా రాష్ట్రంలో పోతుండ్రా? పోతలేరు. వాళ్ళ ముఖాలు లేవు. జనం అంత ఆగ్రహంగా ఉన్నారు.